హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను తోటకూర వేపుడైతే తోటకూర టమాటా కూర చేస్తున్నాను. పచ్చిమిర్చి వేసి చేస్తున్నానండి. దీన్ని పచ్చిమిర్చి తోటకూర అని కూడా అంటారు. రకరకాలుగా పిలుస్తారండి. ఎవరికి నచ్చినట్టు అన్నమాట పిలుస్తారు. పచ్చిమిర్చీలు దంచి ఆ కూరలో వేసి వండడం అన్నమాట. అందుకోసమని తోటకూర శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసి ఉంచి కొద్దిగా స్పూన్ జీలకర్ర, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు చిన్న రోట్లో వేసి బాగా కచ్చా పచ్చ దంచుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి అలా కచ్చా పచ్చగా చిన్న రోట్లో కానీ మిక్సీలో అయితే పేస్ట్ లాగా అయిపోద్ది. సరే కచ్చపచ్చగా కూడా మిక్సీలో చేసుకోవచ్చు. ఆ విధంగానే చేసుకోండి. చాలా బాగుంటుంది ఇది. తోటకూర పచ్చిమిర్చి కారంతో చేస్తే ఎంత బాగుంటుందో. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అంత బాగుంటుంది అన్నమాట ఈ తోటకూర. ఒకసారి మీరు కూడా వండి ట్రై చేయండి, తినండి, నాకు కామెంట్ పెట్టండి. చూసారా, ఈ విధంగా అయితే దంచుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్న ఇట్లా కచ్చపచ్చ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు గింజలు పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తాలింపు గింజలు కళాయి పొయ్యి పెట్టుకొని దానిలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ తాలింపు గింజలు దాంట్లో వేసుకొని మనం బాగా వేయించుకోవాలి. తోటకూర టమాటా పచ్చిమిర్చి కూర అన్నమాట. టమాటా అనొచ్చు, తోటకూర పచ్చిమిర్చి కూర అని కూడా అనొచ్చు. తాలింపు గింజలు బాగా వేగుతున్నాయి కదండి, బాగా వేగాలి. వరదలండి, మాకైతే భయంకరమైన వరదలండి. ఇప్పుడు వారం రోజుల నుంచి ముసురు పట్టేసింది. నిజంగా అసలు ఎంత భయంకరమో, అసలు బయటికి రాలేకపోతున్నాం. కొద్ది 2 రోజుల నుంచి కొంచెం తెరిపించింది. నిన్న సాయంత్రం నుంచి ఆగింది. అయినా తుంపర్లు సన్నగా జల్లులు పడుతూనే ఉన్నాయి. ఎంత పెద్ద వర్షమో అండి. ఎన్ని ఊర్లు కొట్టుకుపోతున్నాయో, ఎంత బీభత్సంగా ఉందో కదండి. కొద్దిగా తాలింపులో కరివేపాకు కూడా వేసి అలా వేయించుకుంటున్నాను. కరివేపాకు అన్ని కూరల్లో వేస్తానండి. మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు రోట్లో పచ్చగా దంచిన పచ్చిమిర్చి, వెల్లుల్లి కారము మనం తీసి ఆ తాలింపులో వేసి చక్కగా మనం ఉడికించుకోవాలన్నమాట. వేయించాలి, ఫ్రైలాగా ఉడికించాలి. అలా ఉడికించుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు కమ్మటి వాసన వస్తుంది. మీకు నచ్చితే దీనిలో కొంచెం ఇంగి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్గా. చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి తోటకూర. అందరూ చెప్తారు కదా, మన హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ డాక్టర్ గారు చెప్పి తోటకూర తినండి అంటారు, బ్లడ్ లేని వాళ్ళని కదండి. ఇది బాగా ఉడికిన తర్వాత ఈ పచ్చిమిర్చి కారం ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసాను. అలాగే వేయించుకుంటే ఇప్పుడేమో సన్నగా కట్ చేసిన టమాటాలు అయితే వేసాను. అవి మెత్తగా మగ్గేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంతవరకు మనం బాగా ఉడికించుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా పసుపు అయితే కొంచెం వేసుకోండి, సాల్ట్. ఎందుకంటే ఆ కూరలో చాలా తక్కువ పడుతుంది అన్నమాట. అందుకని మళ్ళీ ఎక్కువైతే తీయడం కష్టం. మళ్ళీ ఏ పాలు పెరుగు ఏయో కలుపుకోవాల్సి వస్తుంది. టమాటా అయితే బాగా ఉడికిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తోటకూర అయితే నేను ఆ కళాయిలో వేసేసుకుంటున్నాను. ఆ తాలింపులో చూడండి, ఆకు ఎంత ఫ్రెష్గా ఉందో. తోటకూర నుంచి తెచ్చారండి కూరగాయలు వాళ్ళంగా చాలా ఫ్రెష్గా ఉంది. బాగా మగ్గిన తర్వాత తోటకూర 2-3 సార్లు కలిపేసి మూసుకొచ్చి బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక 2 స్పూన్ల కారం అయితే వేసానండి. కారం మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. నేనైతే ఒక 2.5 అలా వేసాను కారము. పచ్చిమిర్చి కారం ఆల్రెడీ ఉంది కదా, ఎక్కువ అయిపోద్ది అనమాట వేసుకుంటే. మీరు తింటే మీరు ఎక్కువ వేసుకోండి, పర్లేదు. ఓకేనండి. ఇంకా అలా బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆకు కొంచెం ఉడకాలి కదా, అందుకోసమని నేను ఒక చిన్న గ్లాసు నీళ్ళు అయితే వేసాను అనమాట, అడుగంటకుండా. ఒక
చిన్న బుడ్డి టీ గ్లాస్ తోటి ఒక బుడ్డి గ్లాసు నీళ్ళు వేసాను అడుగంటకుండా. చక్కగా వాటర్ తోటి ఆకంతా మెత్తగా ఉడుకుతుంది. చూసారండి ఎంత బాగా ఉడికిందో. తోటకూర ఎంత బాగా ఉందో చూసారా. చాలా బాగుంది కూర కదా. మీకు నచ్చిందా? నేనైతే ఇలాగే చేస్తానండి, ఎందుకంటే కలుపుకోవడానికి ముందుగా కొంచెం చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు అవసరమైతే. నేనైతే చింతపండు వేసి ఒక టమాటాలు మాత్రం వేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి.